శతకమధురం. నీరము తప్త లోహమున నిల్చి అనామకమైన సించు, ఆ నీరమే ముచ్చమట్లు నళినీదళ సంస్థితమైన నచ్చు. ఆ నీరమే శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్. పౌరుష వృత్తులిట్లు అధమ మధ్యమనుత్తమ గొల్చు వారికిన్. దీని యొక్క భావం తీసుకున్నట్లయితే, కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఆవిరైపోతాయి. ఆ నీళ్ళే తామరాకుపై పడితే ముత్యాల్లా కనిపిస్తాయి. ఆ నీళ్ళే ముత్యపు చిప్పల్లో పడితే మణుల్లా మారుతాయి. అలాగే మనిషి అధములను చేరితే అధముడవుతాడు, మధ్యములను చేరితే మధ్యముడవుతాడు, ఉత్తములను చేరితే ఉత్తముడవుతాడు అని భావము. కరిరాజన్ బిసతంతు సంతతులచే గట్టన్, విజృంభించు వాడురు వజ్రంబు శిరీష పుష్పములచే, ఊహించు భేదింపదీపుర చింపన్. లవణాబ్దికిన్ మధుకణంబుం చిందు యత్నించు, ఇద్ధరణిన్ మూర్ఖుల దెల్పు నెవ్వడు సుధాధారానురోక్తులన్. దీని యొక్క భావం తీసుకున్నట్లయితే, తామర పువ్వు కాడలతో కరిరాజన్ బిసతంతు సంతతులచే గట్టన్. ఇక్కడ కరిరాజు అంటే ఏనుగు. ఆ ఏనుగును బిసతంతు సంతతులచే గట్టన్, తామర పువ్వు కాడలతో అంటే కాండములు ఉంటాయి కదా, వాటితో మదపటేనుగును కట్టన్ బంధించాలని అనుకుంటే అది సాధ్యమవుతుందా? కరిరాజన్ బిసతంతు సంతతులచే గట్టన్ విజృంభించు వాడురు. కట్టేసి దానిని ఆపాలనుకుంటే అసాధ్యమవుతుంది. అలాగే వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింపది. ఇక్కడ వజ్రాన్ని, ఎంతో గట్టిదైనటువంటి వజ్రమును దిరిసిన పువ్వు కొనతో కోయాలని ప్రయత్నించడం. అంటే దిరిసిన పువ్వు అంటే అర్థము శిరీష పుష్పము. శిరీష పుష్పము అంటే సుకుమారమైన పుష్పము అని అర్థం. ఇక్కడ దానిని మనం ఇలా ముట్టుకుంటే వెంటనే వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. అలాంటి సున్నితమైనటువంటి శిరీష పుష్పము యొక్క కొనతో వజ్రాన్ని కొయ్యాలని ప్రయత్నించడం అనేది అసాధ్యం. అలాగే లవణాబ్దికన్ మధుకణంబు చిందు యత్నించు. లవణాబ్దికన్ అంటే ఈ లవణములతో కూడినటువంటిది, అంటే ఉప్పుతో కూడినటువంటిది ఏంది? సముద్రము. దానిని ఒక్క మధుకణంబుతో అంటే చిన్న తేనె బొట్టుతో తీయగా మార్చాలనుకుంటున్నారంట. అసలు అవుతుందా పని? ఎంతో ఉప్పగా ఉండేటువంటి సముద్రపు నీరు తీయని ఒక చిన్న తేనె చొక్కేసి తీయని నీరుగా మార్చాలనుకోవడం అసాధ్యం కదా. అలా చెయ్యాలనుకోవడం ఇవన్నీ కూడా ఏంటి అంటే, మూర్ఖుల దెల్పునెవ్వాడు సుధాధారానురోక్తులన్. మూర్ఖుల యొక్క మనసును మార్చాలనుకోవడము కూడా వీటితో సమానం. అంటే వాడిని మంచి మాటలతో మార్చాలని ప్రయత్నించడం అనేది దాదాపుగా అసాధ్యం. ఎలాగూ తామర పువ్వు కాండములతో మదపటేనుగును బంధించాలని ఆలోచించేవాడు, దిరిసిన పువ్వు కొనతో వజ్రమును కోయటకు ప్రయత్నించేవాడు, ఒక్క తేనె బొట్టుతో సముద్రపు నీటిని తీయగా మార్చాలనుకునేవాడితోనూ, మూర్ఖులను మంచి మాటలతో మార్చాలని ప్రయత్నించేవాడు కూడా మూర్ఖునితో సమానం అవుతాడు అని ఈ పద్యం యొక్క భావము. అంటే ఎంతో కష్టమైన పని అని అర్థం అన్నమాట. తర్వాత పద్యం తీసుకున్నట్లయితే, పట్టుగనీశ్వరుడు తన పాలిట నుండి పిచ్చినంతలో తిట్టక దీనదేహులను తేటగలాలన చేసి,
అన్నమున్బెట్టు వివేకి మానసము పెంపొనరించుచు నూరకొండినన్ గుట్టుగా లక్ష్మి పొందు దరికొండ నరసింహ దయాపయోనిధి. పట్టుగనీశ్వరుడు తన పాలిట నుండి పిచ్చినంతలో, ఇక్కడ ఈ దయా సముద్రైనటువంటి దయాపయోనిధి, దయా అనేటువంటి పయోనిధి అంటే సముద్రము, దయా అనేటువంటి సముద్రం వంటి మనసు కలిగినటువంటి తరిగొండ నరసింహదేవా, తరిగొండ నరసింహునికి ఆయన చెబుతూ ఇలా అన్నారంట. పట్టుగనీశ్వరుడు తన పాలిట అంటే ఈశ్వరుడు భగవంతుడు తనకి ఇచ్చినటువంటి ప్రసాదించినటువంటి దానిలో కాస్తైనా అనాథలకు నిరుపేదలకు కసురుకోకుండా ఆప్యాయతతో లాలిస్తూ అన్నం పెడతాడు. తిట్టగ దీనదేహులను తేటగా లాలన చేసి, అంటే దీనదేహులు అంటే అనాథలు చూడండి, ఏమీ లేనటువంటి వారను తిట్టకుండా తేటగా లాలన చేసి వాళ్ళని చాలా ప్రేమగా దగ్గరగా పిలిచి తనకున్నంతలోనే పెడతాడు. అన్నమున్బెట్టు వివేకి మానసమున పెంపొనరించుచున్, అన్నము వారందరికీ కూడా ఆప్యాయతతో పెడతారు. అటువంటి మంచివాడి ఇంటికి లక్ష్మీదేవి ఎలా వస్తుందంట? గుట్టుగా లక్ష్మి పొందు, లక్ష్మీదేవి చాలా నెమ్మదిగా గుట్టుగా చప్పుడు కాకుండా వచ్చి చేరుతుందంట. ఎలా అంటే దీనులకు చేసే అన్నదానానికి అంత ప్రాశస్త్యం ఉందన్నమాట. ఆమె మనం ఎప్పుడైతే ఎవరిని తిట్టకుండా కాస్త అన్నం పెడతామో అలాంటి సహృదయం కలిగినటువంటి వారి దగ్గరికి లక్ష్మీదేవి వస్తుంది. ఒకసారి దీని భావాన్ని చదువుతాను చూడండి. దయా సముద్రుడా తరికొండ నరసింహదేవ, వివేకి అయిన వాడు తనకు భగవంతుడు ప్రసాదించిన దానిలో అనాథలను నిరుపేదలను కసురుకోక ఆప్యాయతతో లాలిస్తూ అన్నం పెడతాడు. అలాంటి సహృదయాన్ని సంపదలకు అధిదేవత అయిన లక్ష్మి గుట్టు చప్పుడు కాకుండా వచ్చి వరిస్తుంది. దీనులకు చేసే అన్నదానానికి ఇంతటి ప్రాశస్త్యం ఉందని తాత్పర్యము. అర్థమైంది కదా మీకు ఇది? తర్వాత పద్యం చూద్దాం. తన దేశంబు స్వభాష నైజమతమున్ అస్మదాచారముల్ తన దేహాత్మలనెత్తరంగున సదా తానట్లు ప్రేమించి తద్ఘనతా వ్యాప్తికి సాధనంబులగు సత్కార్యములం చేయగా అనుభవ బుద్ధియ సంగమీ ప్రజకు దేవా భక్త చింతామణి. భక్తుల పాలిటి చింతామణి ఓ స్వామి, ఎవరైనా తన శరీరాన్ని తన ఆత్మను ఎలా అభిమానిస్తాడో అంటే తన దేశంబు స్వభాష నైజమతమున్, తన యొక్క అస్మదాచారముల్, తన దేశాన్ని తన స్వభాషను తన యొక్క మతమును తన యొక్క ఆచారాలను తన దేహాత్మలను ఎత్తరంగున తాను సదా తానట్లు ప్రేమించి ఎలా ప్రేమిస్తారో తద్ఘనత వ్యాప్తికి సాధనంబులకు సత్కార్యములం చేయంగా, అలాగే తన దేశాన్ని భాషను మతాన్ని ఆచరించినట్టుగానే అభిమానించినట్లుగానే వాటి ఔన్నత్యానికి సాధనాలైనటువంటి మంచి పనులను కూడా చేసేటట్లుగా తగిన బుద్ధిని ప్రజలకు ప్రసాదించు. అనుభవ బుద్ధి సంగమీ ప్రజకు దేవా, తగినటువంటి బుద్ధి ప్రజలకు ప్రసాదించు ఓ తండ్రి అని ఇక్కడ వడ్డాది సుబ్బరాయ కవి ఈ పద్యంలో చెప్తున్నారు. తర్వాత పద్యం. ఉరుగుణవంతుడొడ్లు తన కొండపకారము సేయునప్పుడు పరహితమేయనొచ్చునొక పట్టుగనైనను కీడు చేయగా ఎరుంగడు నిక్కమే కదా అది ఎట్లనా కవ్వము బట్టి ఎంతయున్ దరువగజొచ్చిన పెరుగు తాలిమి నీయదెవెన్న భాస్కరా. ఎంత చక్కటి పద్యమో చూడండి ఇది. ఓ భాస్కరా, ఉరుగుణవంతుడొడ్లు తన కొండక పగారము చెయ్యునప్పుడు, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మంచి గుణాలు కలవాడు తనకు ఎవరైనా కీడు చేయాలని తలపెట్టినా ఓర్పుతో ఉంటాడు.
పరహితమేనొచ్చునొక పట్టుగనైనను కీడు చేయంగా. తనకి హాని చేయాలని అనుకున్నా కానీ వారికి పరోపకారమే చేస్తాడు, వారికి హాని చేయడు అతను. ఎలాగంటే నిక్కమే కదా అది ఎట్లన కవ్వమును బట్టి ఎంతయున్ తరువగజొచ్చినన్. కవ్వమును పట్టుకొని ఎంతగా చిలిగినప్పటికీ కూడా పెరుగు ఏం చేస్తుంది, కమ్మని వెన్ననిస్తుంది. పెరుగు తాలిమినియదే వెన్న భాస్కర. తను ఎంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తికి కావాల్సినటువంటి వెన్ననే ఇస్తుంది. అలాగే మంచివాడు తనకి ఎవరైనా నష్టం చేసినప్పటికీ కూడా వారికి మంచే చేస్తాడని పద్యం భావం. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఓ భాస్కర, మంచి గుణాలు కలవాడు పరులు తనకు కీడు తలపెట్టిన ఓర్పు వహించి వారికి ఏమాత్రము అపకారము చేయక తాను పరోపకారమే చేస్తాడు. ఎలాగంటే పెరుగును కవ్వం చేత చిలుకుతుంటే ఫలితంగా అది కమ్మని వెన్నని ఇస్తుంది కదా, కమ్మని వెన్నని ఇస్తుంది కదా అని ఈ పద్యం యొక్క భావము. తర్వాతి పద్యం. స్థిరతర ధర్మవర్తనం ప్రసిద్ధి నెక్కిన వానినొక్క ముష్కరుడు అతి నీచ వాక్యములుగాదని పల్కిన ఆ మహాత్ముడు గొరత వహింపడయ్యడా అకుంఠిత పూర్ణ సుధాపయోనిధిలో అరుగుచు కాకిరెట్ట ఇడినందున ఏమి కొరంత భాస్కరా. స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికి నెక్కిన వానికి ఒక ముష్కరుడు అతి నీచ వాక్యములు కాదని పలికిన. స్థిరతర ఇక్కడ చూడండి, ఇది కూడా భాస్కర పద్యమే. స్థిరమైనటువంటి ఒక మంచి మనసు కలిగినటువంటి ఒక మంచి వాడిని, ధర్మవర్తుడైనటువంటి ఒక వ్యక్తిని ఒక ముష్కరుడు అతి నీచ వాక్యముల గాదని పలికిన, నీచమైనటువంటి మాటలతో బాధించినప్పటికీ కూడా ఆ మహాత్ముడు గొరత వహింపుడయ్యాడా. ఆ మహాత్ముడు అతన్ని ఏమీ అండు, నిశ్శబ్దంగా ఊరుకుంటాడు. ఎందుకని, అతడు ధర్మవర్తుడు కనుక నీచుడు అన్న మాటలను పట్టించుకోని అవసరం లేదు. అకుంఠిత పూర్ణ సుధా పయోనిధిలో అరుగుచు కాకి రెట్ట ఇడి నందున ఏమి కొరంత భాస్కర. అది ఎలాగూ అంటే ఎంతో ఉత్తమమైనటువంటి చక్కటి ఒక అమృత సముద్రం మీదుగా కాకి ప్రయాణం చేస్తూ అది సముద్రంలో రెట్ట వేసిందనుకోండి, ఆ అమృతం విషంగా మారిపోదు కదా. అలాగే ఆ కాకి రెట్ట వేసిందని ఆ వాసన పట్టదు కదా. ఎందుకని, అది ఎంతో ఉత్తమమైనటువంటి సముద్రం. అలాగే మంచివాడి మనస్సు కూడా ఎంత నీచ వాక్యాలు పలికినప్పటికీ కూడా పట్టించుకోరు. ఒకసారి దీని భావాన్ని కూడా చెప్తాను చూడండి. ఓ భాస్కర, అమృత సముద్రం మీదుగా కాకి ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రంలో అది రెట్ట వేసినను సముద్రానికి ఏ లోటు రాదు. ఎలాగంటే ధర్మావలంబి అయిన మానవుణ్ణి ఒక నీచుడు చాలా హీనములైన మాటలచే నిందించిన ధర్మవర్తనునికి ఏమాత్రము లోపం రాదు అని ఈ పద్యం యొక్క భావం. చికని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో మిక్కిన భంగిని విమల మేచక రూప సుధారసంబు ఆ మక్కువ పళ్ళెరమ్మున సమాహిత దాస్యమనేటి దోయిటన్ దక్కెనటంచు జుర్రెదన్ దాశరథి కరుణాపయోనిధి. ఈ పద్యం యొక్క భావం తీసుకున్నట్లయితే కరుణానిధివైనటువంటి దశరథుని యొక్క కుమారుడైనటువంటి ఓ రామ, చిక్కని పాల మీద మిసమిసలాడే మేగడను పంచదారతో చేర్చి తిన్న విధముగా నీ నీలమేఘ ఛాయతో కూడిన రూపమనే అమృత రసాన్ని ప్రేమ అనే పళ్ళెంలో ఉంచి శ్రద్ధతో కూడిన సేవ అనే దోసిట్లోనికి చేర్చుకొని ఇష్టంతో తింటాను అని ఈ పద్యం యొక్క భావం. జాతుల్ చెప్పుట, సేవ చేయుట, మృషల్ సంధించుట, న్యాయపఖ్యాతి పొందుట, కొండెగాడవుట, హింసారంభకుండవుట, మిథ్యా తాత్పర్యములాడుటన్నయు పరద్రవ్యము నాశించి
ఆ శ్రీ తానెన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తీశ్వరా. ఇక్కడ అన్యాయంగా ఇతరుల యొక్క ధనాన్ని కోరి మనం తప్పులు చేస్తే ఆ ధనం మన దగ్గర నిలబడదు అని చెప్పడం అన్నమాట ఈ పద్యం యొక్క భావం. అది ఎలాగో అంటే చూడండి ఒకసారి. జాతుల్ చెప్పుట అంటే జాతకాలు అవిని ఉన్నవి లేనివి అనేవి జనుల యొక్క ధనాన్ని కోరి అబద్ధపు జాతకాలు చెప్తారు చూసారు, అలాంటివి చెప్పటం. మృషల్ సంధించుట న్యాయాపఖ్యాతి పొందుట కొండెగాడవుట. ఇక్కడ మృషల్ సంధించుట రాజుల యొక్క సేవలు చేయడము, అబద్ధాలను కల్పించటము, అలాగే ధర్మాన్ని తప్పటము. కొండెగాడవుట హింసారంభకుడవుట, హింసను చేయటము. అలాగే మిథ్యా తాత్పర్యములాడుట. మిథ్యా తాత్పర్యములు అంటే ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టుగా చెప్పడం, ఇలా చేయడము. ఇవన్నీ కూడా పరద్రవ్యమును ఆశించి ఇతరుల యొక్క సొమ్ములను ఆశించి అలాంటి అబద్ధపు పనులన్నీ చేస్తూ ఉంటే అవి ఎంతకాలం ఉంటాయి ఆ డబ్బులు? ఆ స్త్రీ తానెన్ని యుగంబులు ఉండగలదో. ఆ స్త్రీ అంటే ఇక్కడ లక్ష్మి, ఆ ధనం ఎంతకాలం ఉంటుంది, ఎన్ని యుగాలు ఉంటుంది? మోసం చేసి సంపాదించిన డబ్బు ఎప్పటికీ నిలబడదు, కష్టపడి సంపాదించినటువంటి డబ్బే నిలబడుతుంది అని ఈ యొక్క పద్యంలో దూర్జటి గారు చెప్పారు. ఇక చివరగా, వరదైనను చేను దున్నకు కరువైనను బంధు జనల కడకేగకుమి పరులకు మర్మము సెప్పకు పిరికికి దళవాయితనము బెట్టకు సుమతి. వరదైనను చేను దున్నకు. ఇక్కడ వరద వస్తే ఓ సుమతి, వరద వస్తే మునిగిపోయిన పొలాన్ని దున్నవద్దు. అంటే అక్కడ వరదలు వచ్చేటప్పుడు అది మునిగిపోతుందనే విషయం మనకు తెలిస్తే దాన్ని దున్నకూడదు, ఎందుకంటే ఆ శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది. కరువైనను బంధు జనల కడకేగకుమి. మనకి కరువు వచ్చినప్పుడు అంటే ఇంట్లో ఇబ్బందులు అవి ఏర్పడినప్పుడు బంధువుల ఇళ్ళకు మాత్రం వెళ్ళకూడదు. ఎందుకని అంటే బంధువుల ఇళ్ళకి వెళ్ళినట్లయితే వాళ్ళు మనల్ని తక్కువగా చూస్తారు. అందుకే పెద్దోళ్ళు అంటారు కదా, చెడి చెల్లెల ఇంటికి అలాగే అత్తింటికి ఇట్లా వెళ్ళకూడదు అని. కాబట్టి మనం ఎప్పుడు కూడా కష్టాలు వచ్చినప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళకూడదు. బంధువుల కంటే బయట వారే ఎక్కువగా సాయం చేస్తారు కష్టాలు వచ్చినప్పుడు, గమనించారో లేదో. పరులకు మర్మము చెప్పకు. అలాగే తన యొక్క ఇంటి యొక్క రహస్యాలను, తన రహస్యాలను కూడా పరాయి వారికి అంటే శత్రువులకు ఎప్పుడు కూడా చెప్పకూడదు. అలా చెప్పినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళు ఆ సమయంలో వింటారు, తర్వాత సమయంలో మనల్ని లోకుగా చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇతరులకు మనం మర్మాలు చెప్పకూడదు. పిరికికి దళవాయితనము పెట్టకు సుమతి. పిరికితనం కలిగినటువంటి వాడు ఎప్పుడైనా సరే ఒక సేనకు నాయకత్వం వహించేవాడు ధైర్యంగా ఉండాలి. అంతేగాని ధైర్యం లేనటువంటి పిరికివాడిని మనం సేనా నాయకుడిగా పెట్టినట్లయితే ఏమవుతుంది, సేన అంతా కూడా పిరికివాళ్ళ కింద మారిపోతారు. అదే ధైర్యవంతుడైతే ముందుకెళ్ళి యుద్ధాన్ని చేసి విజయాన్ని సాధిస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా పిరికివాడికి దళవాయితనం అనేది పెట్టకూడదు అని ఈ యొక్క పద్యం యొక్క భావం. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఓ సుమతి, వరద వస్తే మునిగిపోయిన పొలాన్ని దున్నవద్దు, కరువు వస్తే బంధువుల ఇళ్లకు వెళ్ళవద్దు, తన రహస్యాన్ని పరాయి వారికి అంటే శత్రువులకు చెప్పవద్దు, అలాగే పిరికివానికి సేవా నాయకత్వము ఇవ్వవద్దు అని ఈ పద్యం యొక్క భావము. ఇది శతకమధురం యొక్క పాఠం యొక్క భావాలు.